గాయత్రి మాతాజీ గారు ఎలా స్పందిస్తారు? భీముడు ఒకప్పుడు కూర్చున్నటువంటి కొండగా దాన్ని పిలువబడతారు, భీముని కొండగా పిలువబడతారు. అటువంటి ప్రాముఖ్యత ప్రాచుర్యము ఉన్నటువంటి కొండపైన పొలిటికల్ స్వామీజీల వేషంలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ రాజకీయాలతో ల్యాండ్ను కేటాయింపులుగా తీసుకోవడం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని ఎట్లా అభివర్ణిస్తారు మీరు? నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఎలా అంటే ఆయన చాలా విధంగా విశాఖపట్నంలో మీకు చూస్తే ఒక ఆ ప్లేస్ అనే కాదండి, తిరుపతి దేవస్థానంలో అర్చకులకు కానీ, అన్నవరంలో కానీ, మళ్ళీ మన సింహాచలంలో దేవస్థానం అర్చులకు కానీ అందరినీ ఉపయోగించుకున్నారు ఆయన. అంటే బాధాకరం ఏంటంటే గురువులుగా ఒక గురువు పరంపరలో ఉండే వ్యక్తిని మనం దూషించడం అనే ఇది కాదు. మాకు ప్రథమంగా చెప్తున్నాను, అంటే మీరు దూషించడం లేదు, మేము దూషించడం లేదు, కానీ ప్రజల పక్షాన నిలవవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఉన్నదండి, తప్పకుండా. సో దాని వలన ప్రజాపక్ష దీని మీదే మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే చాలా మంది అంటున్నారు, ఆయన్ని ఎలా అంటున్నారు, అలా అంటున్నారు, వేద పాఠశాల గురించి పెట్టారు, అది అంటే వేద పాఠశాల తీసుకొచ్చి కమర్షియల్ ఎలా చేస్తారు? అసలు కమర్షియల్టీకి వేద పాఠశాలకి సంబంధం లేదు, అసలు అనౌన్స్మెంటే లేదు. నేను గవర్నమెంట్ లో సీఎం గా పలానా స్వామీజీకి వేద పాఠశాల కేటాయించాను, పలానా మనిషికి ఇదని ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు. మనం తెలుసుకున్నాక అక్కడ ఎంత ఉంది, అంత అందమైన విశాఖపట్నంకి కొండలు అన్ని ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇది భీముని యొక్క స్థలం, అది రిషికొండ సప్త ఋషుల స్థలం. అలా చాలా స్థలాలు ఎక్కడెక్కడైతే దైవ కార్యక్రమాలు జరగాలి, ధూపదీప నైవేద్యాలు జరగాలి, అలాంటి ప్లేసులన్నీ కూడా ఈయన ఆక్రమించుకున్నారు. అంటే మీరు హిందూ రక్షక భక్షక భటులో ఈయన అర్థం కాలే ఎవరికి కూడా. ఇంకోటి, ఈ రోజు బ్రాహ్మణులకి నేను అన్ని చెయ్యాలి వేద పాఠశాలను పెట్టిన అతను, ఇదే మనిషి బ్రాహ్మణుడికి ఒక ఎమ్మెల్యే వచ్చి కొట్టినప్పుడు తన్నినప్పుడు ఏం చేస్తారు? ఇదే వైఎస్ఆర్సీపీ. తర్వాత ఇదే బ్రాహ్మణులను తీసుకువెళ్ళి సింహాచల దేవస్థానంలో మీరు ఎవరిని ఇంటర్వ్యూ తీసుకున్నా అక్కడ దేవస్థాన అర్చకులు అన్నారు, మాతాజీ కొంచెం చూడండి, ఇక్కడ వీళ్ళు అందరినీ తీసుకువెళ్ళి ఈయన ఒక దాసుడుగా మమ్మల్ని చూస్తున్నాడు, పూజలు అవి చెయ్యాలి వాళ్ళ దీనికని. ఇలాంటివన్నీ కూడా చాలా విధానాలటువంటి, ఆయన సీఎంఓ తెలీదు, ఈయన సీఎంఓ తెలీదు, అందరూ భయపడే దీనికి ధోరణికి తీసుకువెళ్ళారు. ఆయన కలవాలన్నా డబ్బే, ఆయనతో మాట్లాడాలన్నా డబ్బే. అందరూ కూడా ఇది ఇందులో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు, ఫస్ట్ సుబ్రహ్మరెడ్డి గారు కూడా ఈయన అలాగే ఎంకరేజ్ చేశారు. ఆయన అంటే ఒక శివ సంబోధుడని ఒక ఇది ఉండేది. సాగర్ తీరంలో ఆయన చేసిన ఈ శివరాత్రికి జరిపిన కార్యక్రమాలు కానీ ఏమైనా సరే, కానీ ఇక్కడ మనకింత ప్రాధాన్యత ఇచ్చిన వేరే దేశాలంతా కూడా ఫారినర్స్ మనలా తయారయ్యి వాళ్ళు సేవలు అన్ని చేసి వాళ్ళన్నీ చేస్తున్నారు. కానీ మన సాంప్రదాయాన్ని మన వాళ్ళే ఇలా చేస్తూ ఉంటే మనం ఏం మాట్లాడతాం అర్థం కాలే. ఎందుకంటే మీకు తెలుసు, జగన్ గారి ప్రభుత్వంలో ఎవరు ఏం మాట్లాడాలన్నా వాళ్ళ ఇంట్లోనే సెక్యూరిటీ లేదు, అమ్మకి లేదు, చెల్లికి లేదు, చిన్నానికి లేదు, ఎవరికి లేదు. అప్పుడు మిగతా మనుషులకి ఎలా ఉంటది? అందుకని చాలా మంది భయపడి ముందుకు రాలేక చాలా ఇబ్బందులు పడుతూ బాధకు గురైన వాళ్ళు ఉన్నారండి. బయట నోరు విప్పలేని వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఏం చేయాలో తెలియకే కదా ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్యం ఇలాంటిది. ఒక సీఎం రాలేదు, ప్రతి గవర్నమెంట్ స్థలాలను కూడా ఈయన ఎక్వైర్ చేసి గవర్నమెంట్ ఇవన్నీ తన ఒక్క లబ్ధి కోసం అని చెప్పి ప్రజలకి, బడుగు బలహీనులకి నేనేదో ఇవిస్తున్నాను కాంప్లిమెంట్స్ అని మంత్లీ వాళ్ళకి ఎంత ఇవ్వడం, అమ్మఒడి ఇవన్నీ ఇచ్చినవి ఎక్కడవండి? మన స్థలాలు మనవే. ఏ సీఎం కూడా ఆంధ్రాలోని గవర్నమెంట్ కార్యాలయాలని తాకట్టు పెట్టలేదు, తనిఖీ పెట్టలేదు. ఇంకొకటండి, మీరు మీ ఛానల్ వాళ్ళు కూడా
ఈ హెల్ప్ చేయాలి. ఎందుకంటే దేవాశాఖ అనేది ఎండోమెంట్ అన్ని ఒకటి ఇదైంది, ఈఓలు పెడతారు, అన్ని పెడుతున్నారు. కానీ ఇలాగే చర్చిలు నడుస్తున్నాయి, అలాగే చర్చిలో ఫండ్స్ ఉన్నాయి, సిబిడిటి అప్రూవల్స్ ఉన్నాయి, 35(1) ఏసీలు ఉన్నాయి, ఏటీజీలు ఉన్నాయి, ఎఫ్సిఆర్ఐ ఫండ్స్ వస్తున్నాయి. మరి వీళ్ళందరికీ ఎందుకండి వీళ్ళు శిస్తులు ఏమి వేయకుండా, ట్యాక్సులు వేయకుండా, ఎండోమెంట్ లో మాత్రం భారతీయులు ఒక సాంప్రదాయంకి వచ్చిన డబ్బు ఈయన ప్రకటించారు కూడా. ఏమని? 20,000 రూపాయలు పాస్టర్లకి ఒక కారు ఇస్తాడట, ఇల్లు ఇస్తాడట. ఎవరి సొమ్ము ఇదంతా? దేవుడి సొమ్ము, ఇదంతా శక్తి సొమ్ము, ఇదంతా నారాయణుడి సొమ్ము, ఇది భూమి సొమ్ము, భక్తుల సొమ్ము అండి. అందరూ ముడుపులు కట్టుకొని ఎన్నో కష్టాలు పడి వెంకన్న బాబుకు మేము ఈ ముడుపు చెల్లించాలని ఉండిలో వేస్తే అక్కడ వచ్చిన వాళ్ళు పాలు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, పిల్లలతో బాధలు పడిన వాళ్ళకి కూడా హింసించేవారు. ఇంకా అందరు అనేవారు, ఏంటమ్మండి స్వామివారిని చూసి ఆనందపడడానికి వెళ్ళాలో, వీడు అరాచకం చూడడానికి. అలా ఎంతమంది విప్తారండి. అందుకే ఓడించారు, అన్ని చేశారు, దాని యొక్క ఫలితం కూడా ఉంది. కానీ ఈ స్వామీజీ మాత్రం చాలా అరాచకాలకు పాల్పడ్డారండి, చాలా తప్పులు చేశారు. ఈయన ప్రజాస్వామ్యాన్ని ఆడుకున్నారు, భక్తి భావాన్ని ఆడుకున్నాడు, అన్నిటినీ ఆడుకుని ఈయన ఏం సాధించారు? ఈ రోజు చెప్పుకోవాలి అంటే అందరూ బాధపడిందే ఈ విషయం.